బాబా ఒక ప్రాంతాన్ని ఎంపిక చేశారు. ఒక చెట్టు నీడన కూర్చొని, మీరు తెచ్చిన పూలను ఇక్కడే ఉంచి, మీరు మల్గాని సమాధికి ప్రణమిల్లిన ప్రణమి ప్రణమిల్లుతున్నట్లు తల వంచి ప్రణామం చేయండి అని బాబా చెప్పారు. అందరూ అలాగే చేశారు. మరొక రోజు ఈ సమాధికి తప్పకుండా దర్శిద్దామని బాబా అన్నారు. భగవంతుని ఎదుట అల్లా పేరు మీద బాబా తనను తన మండలిని కొండ పూర్తిగా ఎక్కి సమాధిని దర్శించుకోలేనందుకు క్షమించారు. బాబా ఆ పైన ఇక దీని గురించి ఆలోచించవద్దని మండలికి చెప్పారు. తిరుగునడకలో మళ్ళీ దారి తప్పి తమ కార్లు ఉన్న చోటు కంటే మైలు దూరం ముందుకి నడిచి వెళ్ళారు. అది మంచిదైంది. ఎలా అంటే కొండపైకి ఎక్కిన వాళ్ళు సాయంత్రానికి గాని తిరిగి రారు అనుకుని పక్క గ్రామం కేసి వెళ్తూ కారు డ్రైవరు మండలి వారికి కనబడ్డాడు. సాయంత్రం 5:30 మంజిలి మేంకు వచ్చి ఈ రోజు చేపట్టిన యాత్ర అసంపూర్తిగా ఏమీ ఆగిపోలేదు అని బాబా అన్నారు. అప్పుడు గమనిస్తారు నోటీస్ బోర్డుల్లో మంగళ్ షా సమాధికి అని రాయడానికి బదులుగా కళ్యాణ్కు అని రాసి ఉండడంతో బాబా మాటల్లోని భావం మండలి వారికి అర్థమైంది. నోటీసు బోర్డులో దొర్లిన తప్పు కారణంగానే మంగళీ షా సమాధిని దర్శించుకోలేకపోయామని, ఏది ఏమైనా తన గురువు ఇచ్చ ప్రకారమే తాము దారి తప్పామని వారు భావించారు. దాదర్ రైల్వే బ్రిడ్జ్ సమీపంలో రోడ్డు ప్రాంతంలో పిండి మిల్లు ఒకదాన్ని రుస్తుం బెహరంజీ కలుసుకున్నారు. మంజిలీలోని కొందరికి మిల్లులోని ఉపాధి కల్పించే వీలుంటుందని వారు భావించారు. అయితే మిల్లు చుట్టూ మురికి కాల్వలు, వాటి నుంచి వచ్చే దుర్గంధం మిల్లులోనికి రావాలంటే భయం పుట్టిస్తున్నాయి. వీటికి తోడు మిల్లు బిల్డింగ్ కూడా పడిపోయే స్థితిలో ఉంది. భవనం లోపల ఎంతో కంపు కొడుతుంది. 3 ఇంజన్లు, 6 మరమిల్లులు ఉన్న ఆ మిల్లు వాతావరణం ఏమాత్రం అనుకూలంగా లేదు. అయినా ఫర్దాన్ అబ్దుల్ రెహమాన్, రంజు, సల్మాన్ మిల్లులో ప్రతిరోజు పనిచేయాల్సిందేగా బాబా ఆజ్ఞాపించారు. ఫర్దన్ మెకానిక్ పనిని రంజు, అబ్దుల్ రహీం కమర్షియల్ గాను, సామ్లా మిల్లు మేనేజర్ గా నియమించారు. మిల్లులోని యంత్రాలకు తరచూ మరమ్మతులు వస్తుండేవి. దాంతో నెల చివరికి ఆదాయం బదులు నష్టాలే అధికంగా ఎదురయ్యాయి. ఆ మిల్లు తెల్ల ఏనుగు లాంటిదని గని ఎగతాళి చేశారు. మిల్లు త్వరలోనే మూతపడింది. ఉపాసిని మహారాజ్ జీవిత చరిత్ర ఉర్దూలో ముద్రించే పనిని అక్టోబర్ 1922 ప్రాంతంలో త్వరగా పూర్తి చేయాలని బాబా ఆదేశించారు. నవంబర్లో పోస్టర్లు, అడ్వర్టైజ్మెంట్ కరపత్రాలు ముద్రించారు. సర్కిల్ అండ్ కంపెనీ పేరుతో ప్రచురణ సంస్థను రుస్తుం కే ఇరానీ ఆధ్వర్యంలో నెలకొల్పారు. ముద్రించిన పోస్టర్లు, కరపత్రాలన్నింటినీ మండలి ముంబైలో ప్రధాన కూడళ్లలో ఎలా ప్రదర్శించాలో బాబా నిర్దిష్టంగా ఆదేశాలు జారీ చేశారు. నవంబర్ 3వ తేదీన మహారాజ్ జీవిత చరిత్ర గ్రంథాన్ని
నిజానికి ప్రచారం చేయడానికి ముంబైలోని జుమ్మా మసీద్ ప్రాంతంలో గల మహమ్మదీయుల కాలనీలో ఉపాసిని మహారాజు చిత్రం గల పోస్టర్లను గోడలకు అతికించమని గనికి చెప్పారు. కూడా పంచిపెట్టమన్నారు. బాబా ఈ గనికి ఇష్టం అనిపించలేదు. జొరాస్ట్రియుడైన అస్పెండియార్ హిందూ మతస్థుడు అర్జున్ సుపేకర్లతో కలిసి గని ఆ కాలనీకి బయలుదేరాడు. గని ముస్లిం మతస్థుడు. గతంలో తరచు ఆ మసీదుకు వెళ్ళేవాడు. హిందూ గురువు పోస్టర్లను ముస్లింలు అధికంగా నివసించే ప్రాంతంలో గోడలపై అతికిస్తుంటే ముస్లింలు అతన్ని విపరీతంగా ఏడిపించేవారు. మరో మసీదు ప్రాంతంలో ఉపాసిని మహారాజు పోస్టర్లు అతికించడానికి గాను రంజు అబ్దుల్లాను పంపాలని బాబా నిర్ణయించారు. కచ్చి మొహల్లా ప్రాంతంలో జకారియా మసీద్ గోడలకు పోస్టర్లు అతికించమన్నారు. అయితే రంజు కూడా ముస్లిం మతస్థుడు కావడమే కాకుండా ఆ ప్రాంతంలో అందరికీ బాగా పరిచయం ఉన్న వ్యక్తి కాబట్టి తనను కాక మరెవరినైనా ఆ పని కోసం పురమాయించమన్నారు రంజు. బాబా సరే అన్నారు. అబ్దుల్ రెహమాన్ ను ఆ మసీదుకు వెళ్ళమని, రంజును మరో మసీదుకు ప్రాంతమైన పూల్ గల్లీ అంటే పూల వీధిలో ఉన్న పుస్తక ప్రచార పోస్టర్లు అతికించడానికి పంపారు. రంజు మసీద్ గోడలకు తలుపులకు ఆ పోస్టర్లు అతికించారు. మసీదులో ప్రార్థనలు పూర్తయ్యేదాకా మసీదు గేటు దగ్గర పుస్తకానికి సంబంధించిన కరపత్రాలు పంచి పెట్టాలని నిలబడితే రంజుపై చివాట్ల వర్షం కురిసింది. స్వయంగా మహమ్మదీయుడై ఉండి కూడా ఒక హిందూ గురువు గురించి ప్రచారం చేస్తున్నావా అని తోటి మహమ్మదీయులందరూ అతన్ని దుమ్మెత్తిపోశారు. ఉర్దూలో ప్రచురించిన ఉపాసిని మహారాజు జీవిత చరిత్ర 1000 కాపీలు నవంబర్ 15వ తేదీన ముద్రణాలయము నుండి వచ్చాయి. ఇక మంజిల్లో ప్రతిరోజు పుస్తకాల అమ్మకం ప్రారంభమయ్యింది. ఈ పుస్తకాలను వీలైనన్ని అమ్మాలని బాబా రుస్తుం వజీఫ్దార్లకు ఆదేశించారు. ఇక వీరిద్దరూ ఈ పనిలోనే పూర్తిగా నిమగ్నమయ్యారు. మిగిలిన మండలి సభ్యుల్ని తీరిక సమయంలో పుస్తకాలు అమ్మాలని బాబా చెప్పారు. ఉర్దూ భాష పర్షియన్ భాష నుండి వచ్చినటువంటిది. ఇండియాలో ముస్లింలు ఎక్కువగా ఉర్దూనే మాట్లాడతారు. మంజిల్లోని ప్రతి ఒక్కరూ కూడా ఉపాసిని మహారాజ్ ఉర్దూ జీవిత చరిత్ర, పేదల పాలిటి పెన్నిది అంటే ప్రొటెక్టర్ ఆఫ్ పూర్ అను గ్రంథాన్ని బంధుమిత్రులకు వారి హిందువులైనా ముస్లింలైనా జొరాస్ట్రియన్లైనా అమ్మాలని బాబా సూచించారు. ఈ పుస్తకాల అమ్మకంలో రంజుకు ఒక ప్రత్యేకమైన ఇబ్బంది ఎదురైంది. బాగా ధనవంతులైన బంధువునొకరిని చాలా పుస్తకాలు ఒకసారిగా కొనగలడని భావించి రంజు కలిశాడు. అయితే అతగాడు నీవు ఇలాంటి పుస్తకాలను బలవంతంగా మాపై రుద్దాలని ప్రయత్నిస్తున్నావా అని నిలదీశాడు. రంజు బాగా బ్రతికినవాడు. బట్టల వ్యాపారం లాభసాటిగా చాలా రోజులు నడిపిన వ్యక్తి. అందుకని బంధువుల మాటలు కటువుగా అనిపించాయి. బాధపడ్డాడు. దాంతో అతని దగ్గర నుంచి త్వరగా వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తూనే కనీసం 2 పుస్తకాలు అతడి చేత కొనిపించి మరీ కదిలాడు. రంజు బంధువుల ఇంట్లో పెళ్లి జరుగుతోంది. పుస్తకం అమ్మకానికి ఇది తనకు తగిన అదును అనుకొని అక్కడకు వెళ్ళాడు. ఆ పుస్తక ప్రాముఖ్యత గురించి చిన్నపాటి ఉపన్యాసం కూడా ఇచ్చాడు. అయితే అందరూ రంజును చీదరించుకున్నారు.
అసహ్యం పాలు చేశారు. గట్టిగా కేకలు వేశారు. ఏమిటి, ఒక హిందూ గురువు గురించి మహమ్మదీయులకు చెప్తావా? నీవు అంతగా ఆ వ్యామోహంలో ఉన్నావా? మేము ఇలాంటి చవకబారు పుస్తకాలు కొంటామని నీవు నిజంగా భావిస్తున్నావా? అంటూ వారు కసిరి కొట్టారు. మరోసారి తన బంధువునొకరిని చూసి ఆ పుస్తకం ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి వివరించాడు. కానీ ఫలితం శూన్యం. ఈ పుస్తకానికి ఉపోద్ఘాతం ప్రముఖ సూఫీ పండితుడు ఖ్వాజా హసన్ నిజామీ అని రాశారు అని రంజు అనగానే మరింత కోపంగా, ఎవరు? ఖ్వాజా నిజామీనా? అతడొక ప్రథమ శ్రేణి మాయగాడు. నిజామీ ఉపోద్ఘాతము రాసిన పుస్తకాలను అసలు కొనను అని గీంకరించాడు. రంజుకు ఏమీ పాలుపోక అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రంజీ రుస్తుం వజీఫ్దార్లు ప్రొటెక్టర్ ఆఫ్ పూర్ పుస్తకాన్ని ఒక న్యాయవాదికి ఇవ్వబోయారు. ఆ పుస్తకాన్ని యథాలాపంగా పరిశీలించాక, ఈ పుస్తకంతో నేను ఏమి చేయాలనుకుంటున్నారు అని ఆ న్యాయవాది ప్రశ్నించాడు. రుస్తుం చెలెప్తిగా, మీరు కొనగలరు, 100 కాపీలు ఎందుకు కొనకూడదు అన్నాడు. ఆయన వెంటనే 300 రూపాయలు రుస్తుంకి ఇచ్చాడు. అన్ని కాపీలు తీసుకున్నాడు. ఆయన నిజంగా ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి గలవాడని రుస్తుం వజీఫ్దార్లకు తర్వాత తెలిసింది. చాలా రోజుల తర్వాత రుస్తుం వజీఫ్దార్లు ఈ పుస్తకాలను అమ్మాలని ముంబై బజార్లలో చాలా సార్లు ప్రయత్నించారు. ఒక రోజున బాగా ఆస్తి గల వ్యాపారిని కలవలసిందిగా ఎవరో సిఫార్సు చేశారు. అతడికి పెద్ద వ్యాపారం ఉందని రియల్ ఎస్టేట్ వ్యాపారం గల చాలా విజయవంతంగా చేస్తున్నాడని, చాలా భవంతులు ఉన్న గొప్ప ధనవంతుడని చెప్పారు. దాంతో ఆయన్ని కలుద్దామని అతని ఆఫీసుకు వెళితే చిన్న గదిలో నేలపై కూర్చొని పేదవాడిలా కాకపోయినా చాలా సాధారణ దుస్తులు ధరించి ఉన్నాడు. ఆ గొప్ప ధనవంతుడి మామూలు సాధారణ దుస్తులు చూసి రుస్తుం వజీఫ్దార్లు ఆశ్చర్యపోయారు. వీళ్ళను చూసి ఆ ధనవంతుడు ప్రేమగా లోనికి ఆహ్వానించాడు. చాలా పుస్తకాలు ఖరీదు చేశాడు కూడా. వజీఫ్దార్ గొప్ప క్రీడాకారుడు కావడంతో తనకు తెలిసిన క్రికెట్ ఆట అదే ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఆట చూస్తున్న వారికి పుస్తకాలు అమ్మడానికి ప్రయత్నించాడు. ఒకప్పటి గొప్ప క్రీడాకారుడు పుస్తకాలు అమ్ముకునే స్థాయికి దిగజారాడనుకున్న అతని అభిమానులు కొంతమంది అతనిపై జాలిపడి కొన్ని పుస్తకాలు కొనేవారు. ఒకసారి రంజు ఒక గూఢచారి శాఖ అధికారి ఇంటికి పుస్తకం అమ్ముదామని వెళ్ళాడు. ఆ అధికారి లోనావాలాలోని తన కుటుంబ సభ్యులకు సన్నిహితుడు. మొదట్లో ఆ వ్యక్తి ఆధ్యాత్మిక విషయాలపై మక్కువ గలవాడిగా కనబడ్డాడు. కానీ మాటల సందర్భంలో అతను ఆసక్తి ఉద్యోగపరమైనది మాత్రమేనని, గూఢచారి శాఖ ప్రతినిధిగా మంజిల్ ఈ మీ గురించి బోగట్ట రాబట్టుకోవడమేనని తేలింది. రంజు ఆశ్చర్యపోతుంటే మంజిలిలో కార్యకలాపాలను ప్రభుత్వ అధికారులు కొన్ని వారాలుగా నిశితంగా పరిశీలించారని, కొంతమంది మనుషులను బోగట్టా కోసం అనుసరించామని, మంజిల్కు వచ్చే టెలిగ్రామ్లు ఉత్తర ప్రత్యుత్తరాలను కూడా నిశితంగా పరిశీలించామని ఆ అధికారి వెల్లడించాడు. మంజిల్ రాజకీయ కార్యకలాపాలకి, నేరాలకి రహస్య స్థావరంగా ఉందని కూడా అనుమానించామని చెప్పాడు. అతని అనుమానాల నివృత్తికి రంజు ప్రయత్నించాడు. మెహర్ బాబా గురించి, తమ ఆధ్యాత్మిక గురువుతో ఉంటున్న పలువురు గురించి
రంజు సవివరంగా వివరించాడు. అన్నిటికంటే రంజుకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే, ఆ అధికారి మహారాజు జీవిత చరిత్రను 5 కాపీలు కొన్నాడు. పుస్తకం అమ్మకం అనే మిషా మీద మెహర్ బాబా మంజిల్ ఈ మీమ్కు మండలి రకరకాల అనుభవాలు కలిగించారు. ఆ ప్రకారంగా వినయంగా ఎలా ఉండాలి, అవమానం, తలవంపు, పరాభవం, ఉదాసీనత, హాస్యాస్పద పరిస్థితుల్లో ఎలాంటి ఓర్మి ప్రదర్శించాలి మండలి వారికి నేర్పారు. ఉపాసిని మహారాజు జీవిత చరిత్ర ద్వారా మెహర్ బాబా అంటే ఎవరు అనే విషయం చాలా మందికి తెలిసింది. ఈ పుస్తకాల అమ్మకం విచిత్రమైనది. వివిధ మతాలకు చెందిన మండలి సభ్యులు ఒక హిందూ సద్గురువు పుస్తకాలను వీధులలో ఇంటి ఇంటికి తిరిగి అమ్మాలి. ఆధ్యాత్మిక సాంప్రదాయంలో ఇలాంటి పుస్తకం చాలా అరుదు. ఈ పుస్తకంలోని కథ ఒక బ్రాహ్మణుడు అంటే ఉపాసిని మహారాజ్ గురించి. అతడు గురువు మహమ్మదీయుడైన సాయిబాబా. అతడి ప్రధాన శిష్యుడు ఆధ్యాత్మిక వారసుడు జొరాస్ట్రియన్ మతానికి చెందిన మెహర్ బాబా కావడం విశేషం. ఈ పుస్తకం రాసింది ముస్లింల వాడుక భాష ఉర్దూలో. అంతేకాదు, ముస్లింలు వారి ఆధ్యాత్మిక ప్రగతి కోసం ఎలాంటి హిందూ గురువుల వైపు సాధారణంగా ఆకర్షితులు కారు. ఇక పుస్తకాలను అమ్ముతున్న వారిని చూస్తే వారందరూ ఆధ్యాత్మిక ప్రగతి కోసం తమ సర్వస్వము త్యజించి కఠినమైన నియమాలను పాటిస్తున్నవారు. అలాంటి వారు చేతనైనన్ని పుస్తకాలు అమ్మి చేతనైనంత ధనము ఈ పుస్తకాలపై సంపాదించాలంటే, అందున పుస్తకం వెల ఒక్కంటికి 3 రూపాయల చొప్పున వసూలు చెయ్యాలంటే ఎంతో శ్రమతో కూడుకున్న విషయం. నవంబర్ 19న ఒక మహమ్మదీయుడు నాసిర్ అహ్మద్ మెహర్ బాబాను కలవాలని వచ్చాడు. మెహర్ బాబా గురించి మీరు ఎలా తెలుసుకున్నారని అడిగితే అతడు ఇలా చెప్పాడు. ఒక రోజున నేను ఇంటికి రాగానే మా నౌకరు ఎవరో తెలియని అతిథి మీకోసం వేచి ఉన్నాడని చెప్పాడు. ఆ అతిథి చాలా ముసలివాడు. అతనికి పేరు అబ్దుల్ వహీద్ అని చెప్పాడు. అతను నాతో పిచ్చాపాటిగా ఏదో మాట్లాడుతూ మెహర్ బాబాను కలవమన్నాడు. మెహర్ బాబా ఇరానీయుడు, ముస్లిం కాదు కదా, ఆయన్ని నేనెలా దర్శనం చెయ్యాలి అన్న నా సందేహం వ్యక్తపరిచాను. ఫకీర్లకి మతం అంటూ ఉండదన్నాడు వహీద్. ఈ యుగానికి గురువు మెహర్ బాబా అని నా సంశయం త్రోసిపుచ్చాడు. అధిక సంఖ్యలో వలీలను, సన్యాసులను నియమించే అధికారం బాబాకు ఉంది అని చెప్పారు. ప్రస్తుతం మెహర్ బాబా సర్వశక్తి సంపన్నుడు. అతను తలుచుకుంటే ఎవరినైనా సరే గొప్ప సన్యాసిగా మార్చగలడు. నీవు వెళ్ళి అతన్ని కలిసి నా ప్రణామాలను అందజేయమని అబ్దుల్ వహీద్ అన్నట్లు పేర్కొన్నాడు. ఈ మాటలు విన్న మెహర్ బాబా చిరునవ్వు నవ్వారు. అబ్దుల్ వహీద్ ఆధ్యాత్మికంగా ఎంతో పురోభివృద్ధి సాధించిన వాడని, అతని మాటలు విన్న నసీర్ అహ్మద్ అదృష్టవంతుడని అన్నారు. మండలిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చాలా రోజులుగా బాబా నోటీస్ బోర్డులో ఈ మాదిరిగా వ్రాయిస్తున్నారు. మంజిలిలో ఎవరో చెడు పని చేశారు మేర్వాన్ అని రాయించారు. ముందు నోటీస్ అర్థం కాలేదు ఎవ్వరికి. ఇదేదో మామూలు హెచ్చరికగా భావించారు. డిసెంబర్ 4న నోటీస్ బోర్డులో ఇంకో ప్రకటన చూశారు. 3 రోజుల్లో తప్పు చేసిన వ్యక్తి ఎవరో అతడు తన తప్పు నా ఎదుట ఒప్పుకోని పక్షంలో నేను మంజిలిను వదిలిపెట్టి వెళ్ళిపోతాను మేర్వాన్. మళ్ళీ ఇదొక నోటీసు. ఇది ఆ నోటీసు సారాంశం. మండలిలో ఆందోళన పెరిగింది.
దోషి ఎవరై ఉంటారా అన్న సందేహం ఉంటారా అన్న తర్జన భర్జన ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ హద్దు దాటి ప్రవర్తించిన వ్యక్తిని కనుగొనాలని ప్రయత్నించారు. కానీ లాభం లేకపోయింది. 2 రోజుల తర్వాత మరో నోటీసు దర్శనమిచ్చింది. తన తప్పు ఏమిటో అంగీకరించడానికి కేవలం ఒకే ఒక్క రోజు మిగిలి ఉంది. లేని పక్షంలో నేను మంజిల్ని వదిలి వెళ్ళిపోతాను. మేర్వాన్, డిసెంబర్ 6, 1922. ఇది ఆ నోటీసు సారాంశం. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందోనని మండలి వణికిపోయారు. భయోందోళనలు వారి మనసులను ఆక్రమించుకున్నాయి. సాయంత్రం అవుతుంది. ఉత్కంఠత పెరిగింది. భయం ద్విగుణీకృతమవుతుంది. బాబా తన హెచ్చరికను అమలు పరుస్తారా? ఎవరి తప్పు చేసిన వ్యక్తి తన తప్పు ఒప్పుకొని ముందుకు ఎందుకు రావడం లేదు? ఈ ఒక్కని కోసం అందరూ శిక్షించబడాలా అని మండలి వారు బాధపడసాగారు. సరిగ్గా నిర్ణయించిన సమయం మించిపోతుండగా మెహర్ బాబా తన గది నుంచి ఆకస్మికంగా వేగంగా బయటకు వచ్చారు. ఆయన బయటకు వెళ్ళిపోతున్నారా అని మండలి వణికిపోసాగారు. కానీ ఆయన ఎవరి కోసమో వెతుకుతున్నట్లు కనిపించారు. ఇంతలో సింహంలా మెహబూబుపై పడి నీవేమి చెడ్డ పని చెయ్యలేదా అని ప్రశ్నించాడు. మెహబూబు భయంతో బిగుసుకుపోయాడు. అయినా బింకంగా తప్పు చెయ్యలేదన్నాడు. నాతో అబద్ధం ఆడడానికి సిగ్గు వేయడం లేదా అని బాబా గీంకరించారు. తప్పు చేసిన ప్రదేశము తప్పు జరిగినప్పటి పరిస్థితులు, ఈ తప్పులో భాగం పంచుకున్న మహిళ పేరు అన్ని చెప్పగానే మెహబూబు తన తప్పు ఒప్పేసుకున్నాడు. బాబా తాను అన్ని చూసినట్లు మాట్లాడారు. బాబా మండలి కళ్యాణ్ వెళ్ళినప్పుడు పాయఖానా శుభ్రపరిచి నిమ్న జాతి మహిళతో శారీరక సౌఖ్యం పొందానని, తప్పైందని నలుగురు ముందు తలదించాడు మెహబూబ్. తప్పు చేసిన మెహబూబును క్షమించినా అతడు మంజిలిలో ఇకపై ఉండడానికి అర్హుడు కాదు అన్నారు బాబా. అతన్ని మున్ని రహీం ఇంటికి పంపారు. అతనికి ఏమైనా మరో ఉద్యోగం ముంబైలో చూపించమని మున్షితో చెప్పారు బాబా. నావల్ తలాతి చాలా రోజులుగా అనారోగ్యంగా ఉన్నాడు. బాబా అతడి ఇంటికి తరచూ వెళ్తూ అతడి బాగోగులు పరామర్శించేవారు. నావల్ అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో ఒక రోజున షిరిడి సాయిబాబా అతని కలలో కనిపించి ఇలా చెప్పారు. చెప్పిన విషయం రేపు తెలుసుకుందాం. అందరికీ జై మెహర్ బాబా. అవకాశం ఇచ్చిన ప్రియతముడికి ధన్యవాదాలు. జై బాబా అండి అందరికీ. అప్పారావు గారు మీకు జై బాబా అండి. జై బాబా అండి. చాలా చక్కగా బుక్ రీడింగ్ చేశారు. ఏమో స్వప్న ఎందుకో మిస్ అయింది. జై బాబా అండి. హారతి. అవతార్ మెహర్ బాబా की जय. దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవై